ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 18 బుధవారం రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ రోజున మీకు కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ రోజున కుబేర యోగం అనేది ఏర్పడబోతుంది. తద్వారా మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేది మీకు కలగబోతుంది. ప్రేమ, ఉద్యోగంలో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ యోగం వల్ల మీరు ఓర్పుతో ఉండటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో పడ్డ కన్నీళ్లు తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం మీకు దగ్గరగా ఉండబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు, అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున మీకు కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా మారడం వల్ల మీకు కుబేర యోగం అనేది ఏర్పడబోతుంది. దీనివల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలగబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, మా జీవితంలో ఎప్పుడు కష్టాలు, బాధలు తప్ప అదృష్టాలు అనేవి ఉండవు అనుకుంటారు. కానీ మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ భగవంతునికి తెలుస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. మీరు గతంలో పడ్డ కష్టాలు, కన్నీళ్లు తొలగిపోయి అదృష్టం అనుకూలంగా మీకు మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. మీ నిజాయితీకి, మీరు చేసిన దాన ధర్మాలకు, మీరు చేసిన పూజలకు ఈ సమయంలో ప్రతిఫలం దక్కబోతుంది. అలాగే ఆ భగవంతుని కృప మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజున మీ జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఫిబ్రవరి 18 బుధవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేదా మీరు ప్రేమలో ఉంటే మీ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు. వీళ్ళలో ఎవరో ఒకరు మీకు చాలా సహాయం చేస్తారు, మీకు చాలా సహాయపడతారు, మీకు మంచి సలహాలను ఇస్తారు. మీకు కోపం తగ్గించే విధంగా మంచి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి రాబోతుంది. ఉద్యోగంలో కూడా అనుకూలత అన్ని విధాలుగా మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు
ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు నోరు జారకుండా జాగ్రత్త పడాలి. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంటారు. ఈ విషయం మీకే అర్థం అవుతుంది. ఈ రోజున అయితే మీకు సమాజంలో కూడా గుర్తింపు లభిస్తుంది. మీరు గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజున మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. మీరు కుటుంబం కోసం ఏదైనా చేయాలనుకుంటే మీ యొక్క కళ కూడా ఈ రోజున నెరవేరుతుంది. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. భూమికి సంబంధించిన ఏదైనా చేయాలనుకుంటే కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు భూమి లేదా ఇల్లు లేదా ప్లాట్ కొనే ప్రయత్నం, ప్లాట్ కొనే కళ అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీకు వృత్తిపరంగా ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇస్తాయి. ఆస్తి విషయాలు కూడా మీకు మంచి పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తుంది. వ్యాపారంలో, కెరియర్లో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆఫీసులో కూడా మీరు చురుకుగా ఉంటారు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే, ఏదైనా పని చేయాలనుకుంటే సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు ఈ రోజున పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ రోజున లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ మీకు తొలగిపోతాయి. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు తరచుగా మీకు చాలా ప్రయోజనకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ యొక్క పూర్వీకుల వారసత్వపు ఆస్తులు కబురు మీ కుటుంబంతటిని ఆనందంలో ముంచేసే విధంగా ఉంటుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తున్నాయి అనేటటువంటి వార్త మీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్నేహితుడి ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి. కొత్త ప్రతిపాదనలు మీకు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది, కానీ మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ సమయంలో మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గరి వారితో కలవడానికి వినియోగించుకోండి. వారితో మీ యొక్క మనస్సులోని భావాలను పంచుకుంటే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు పూర్తిగా అర్థం అవుతుంది. వారి ప్రేమలో మీరు పూర్తిగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ప్రేమికులకు కూడా అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలను మీరు పొందుతారు. మీరు ఎంత కష్టపడతారో మీ శ్రమను మీరు నమ్ముకోండి. అలాగే మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి లాభాలే వస్తాయి. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున మీ ముందుకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీరు ఊహించని లాభాలను చూస్తారు. ఏ అవకాశం వచ్చినా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఈ రోజున ఒక స్త్రీ వల్ల అయితే మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ రోజున మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజున అయితే ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ రోజున
శివ అష్టోత్తరాలు చదువుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా దైవనామస్మరణతో పనులను మొదలు పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.